హాయ్. చాలామందికి మన్మధుడు అన్న పేరు విన్నారు. కానీ మన్మధుడి జన్మ వృత్తాంతము, అసలు కారణములు ఇవేవి తెలియవు. అయితే ఈరోజు శివపురాణంలో చెప్పబడ్డటువంటి మన్మథ జన్మ వృత్తాంతాన్ని తెలుపుతాం. శివుడికి రెండు రూపాలున్నాయి. ఒకటి నిర్గుణ స్వరూపం, రూపము లేనటువంటిది. రెండవది సగుణ స్వరూపం, అంటే రూపము కలిగినటువంటిది. అయితే ఈ రూపం పార్వతీదేవి సహితుడుగా ఉంటుంది. శివానుగ్రహం వల్ల బ్రహ్మదేవుడు సృష్టికర్త అయితాడు. బ్రహ్మదేవుడు దేవతలను, రాక్షసులను, ప్రజాపతులను, మనుషులను సృష్టించాడు. తరువాత ఆయన మనస్సు నుండి ఒక అందమైన స్త్రీమూర్తి జన్మించింది. ఆమె పేరు సంధ్య. ఆమె పగలు క్షీణిస్తుంది, సాయంత్రం ప్రకాశిస్తుంది. అలాగే బ్రహ్మదేవుడి మనస్సు నుండి మరొక అందమైనటువంటి పురుషుడు ఉద్భవించాడు. ఆయన అందమునకు చెప్పనలవిగానటువంటిది. ఆయన సుందర స్వరూపుడు. ఆ పురుషుడు బ్రహ్మకు నమస్కరించి, నన్ను ఎందుకు సృష్టించావు, నా స్థానమేది, నా భార్య ఎవరు అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు సంధ్య అందమును చూసి మోహితుడైతాడు. ఆ ఆలోచనను నిగ్రహించుకొని ఆ పురుషునితో, నీవు ఈ రూపంలో 5 పుష్పాలను బాణాలుగా చేసుకుని స్త్రీ పురుషులను మోహానికి గురి చేస్తావు, సృష్టి కార్యాన్ని చేస్తూ ఉంటావు అని చెప్పాడు. ఈ ప్రపంచంలో నీకు వశము కానివాడుండడు. త్రిమూర్తులు సైతం నీకు వశమవుతారు. నీవు ఆవేశిస్తే చాలు వారికి మోహం, మదం కలుగుతుంది. దాని వలన వారు ధర్మాధర్మ జ్ఞానం కోల్పోతారు. దానివల్ల పాపపుణ్యాలు, దాని వలన స్వర్గనరకాలు ప్రాప్తిస్తాయి. ఈ విధంగా జనన మరణ రూపమైన సంసార చక్రంలో ప్రజలు పడుతారు, జీవులు పడుతారు అని తెలుపుతాడు. అప్పుడు దక్షుడు, ప్రజాపతులు ఆ పురుషుడితో, నీవు పుట్టగానే బ్రహ్మ యొక్క మా యొక్క మనసులను మధించావు కనుక ఈ లోకంలో నిన్ను మన్మధుడు అని పిలుస్తారు అని చెబుతారు. మనస్సు నీ జన్మస్థానం కనుక నిన్ను మనసుజుడవని పిలుస్తారు. అనేక రూపాలలో ఉంటావు కనుక కాముడు అంటారు. లోకంలో మాదక ద్రవ్యాలు ఎన్ని ఉన్నా నీతో సమానమైనది లేదు కనుక మదనుడు అంటారు. దర్పం నుండి పుట్టావు కనుక కందర్పుడవు అంటారు. దక్షుడు నీకు భార్యను ప్రసాదిస్తాడు అని చెబుతారు. మన్మధుడి వద్ద ఉన్న 5 పుష్పబాణాలను హర్షణము, రోచనము, మోహనము, శోషణము, మారణము అని అంటారు. ఆ తరువాత మన్మధుడు ఇలా అనుకున్నాడు, బ్రహ్మ నాకు అప్పజెప్పిన కార్యాన్ని ఇప్పుడే మొదలు పెడతాను. ఇది నిజమో కాదో పరీక్షిస్తాను అని అనుకుంటాడు. నా పరాక్రమంతో ఇక్కడున్న వారందరినీ మోహమునకు గురి చేస్తానని అనుకుంటాడు. వారి మీద తన వద్దనున్న పుష్పబాణాలను ప్రయోగిస్తాడు. బ్రహ్మగారితో సహా అందరి మనసులలో వికారభావం ఏర్పడుతుంది. అందరూ తాపంతో సంధ్యను తిరిగి తిరిగి చూస్తూ మన్మథభావం పొందుతారు. అందరిలో సంధ్యను పొందాలనే కోరిక తీవ్రమవుతోంది. అప్పుడు అక్కడ ఉన్న ధర్మువు తండ్రిని, సోదరులను చూచి శంకరుని తలుచుకొని, వీరందరినీ ఈ పాపం నుండి రక్షించు అని కోరుకుంటాడు. అప్పుడు శంకరుడు ప్రత్యక్షమై, వారు సిగ్గుపడేటట్లుగా, ఓ బ్రహ్మ, నీ కుమార్తె యందు కామభావం ఎలా కలిగినది? వివేకం కలవాడు తల్లి, సోదరిని, సోదరుని భార్యను, కుమార్తెను కామభావంతో చూడరాదు. ఇది వేద మార్గ నిర్ణయం. వేదం నీ ముఖంలో ఉంది. ఇలా ఎలా ఆలోచించావు? ఇక్కడ ఉన్న నీ మానసపుత్రులు ఎప్పుడూ ఆదిత్య దర్శనం చేస్తారు కదా, ఇలా స్త్రీ వ్యామోహం ఎలా పొందారు? మూర్ఖుడు, అల్పుడు అయిన ఈ కాముడు పుట్టిన వెంటనే మీలో ఈ మనస్సుని చంచలంగా ఎలా మార్చాడు? ఎవ్వరి మనస్సును స్త్రీ హరిస్తుందో వాని వివేకానికి నింద కలుగుతుంది. వివేకంతో విషయ సుఖాలు నియంత్రించుకోవాలి అని పరమేశ్వరుడు తెలుపుతాడు. శంకరుడు ఇలా అనేసరికి అందరూ సిగ్గుపడతారు. అప్పుడే దక్షుడి శరీరం నుండి చెమట బిందువులు భూమి మీద పడతాయి. ఆ చెమట బిందువు నుండి ఒక సౌందర్యవతి అయినటువంటి స్త్రీ పుడుతుంది. ఎవ్వరినైనా మోహింపచేయగలిగిన సౌందర్యవతి ఆమె. ఆమె పేరు రతి. ఆ తరువాత శంకరుడు అదృశ్యమైనాడు. అప్పుడు బ్రహ్మ కోపంతో, నీవు చేసిన ఈ పనికి గాను నీవు పరమేశ్వరుని విషయంలో నువ్వు సాధించలేని పనికి పూనుకొని చేయలేక శంకరుడి లలాటాగ్ని ద్వారా భస్మమవుతావు అని శపించాడు. అప్పుడు మన్మధుడు, బ్రహ్మ, మీరిచ్చిన వరమునే కదా నేను పరీక్షించాను, అందులో తప్పు నాదేముంది అని అడిగాడు.
అప్పుడు బ్రహ్మ, నీవు చేసిన పని వలన నా కూతురు అయినటువంటి సంధ్య ఎడల కామవికారాన్ని కలిగించావు, అందువల్లనే శపించాను అని తెలుపుతాడు. అయినా సరే భయపడకు, శంకరుడు మళ్ళీ నీకు శరీరాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పాడు. ఆ తరువాత దక్షుడు మన్మధుడితో, రతి నా దేహం నుండి పుట్టినది, ఈమె నా కుమార్తె, ఈమె సద్గుణరాశి, ఈమెను నీవు వివాహం చేసుకోమని తెలుపుతాడు. అప్పుడు మన్మధుడు రతీదేవిని వివాహం చేసుకుంటాడు. ఇది రతి మన్మధుల జన్మము, అలాగే వారి వివాహ వృత్తాంతము. ఇది శివపురాణంలో తెలిపినట్టుగానే మీకు తెలిపాం. థ్యాంక్ యూ వెరీ మచ్.